నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో క్వాల్కామ్ వాళ్ళు మంచి ప్రాసెసర్ అయితే రిలీజ్ చేసి 5G ప్రాసెసర్ అనమాట. సో దాని గురించి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్ అనమాట. సో ఇది బడ్జెట్ ప్రాసెసర్. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అనమాట. సో చిన్న క్వశ్చన్ పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫేస్బుక్ ఏదైనా పేజ్ లైక్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి. సో ఫస్ట్ వీడియో కలిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు క్వాల్కామ్ వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ పిక్ అయితే రిలీజ్ చేశారు పబ్లిక్కి. అండ్ దీని తర్వాత నేను అఫీషియల్ లింక్ కూడా చూపిస్తాను వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ బేసిక్గా చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళు ఇచ్చిన స్టార్టింగ్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ X51 5G మోడెమ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ మల్టీ సిమ్ సపోర్ట్ ఉంది. అంటే మీరు ఇక్కడ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ 5G బ్యాండ్ విత్ అంటే కూడా చిప్ ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ఒకే 5G నెట్వర్క్ మీద కూడా పనిచేస్తుంది. అంటే మన ఇండియాలో ఒకలాగా ఫ్రీక్వెన్సీ, అబ్రాడ్లో ఒక ఫ్రీక్వెన్సీ అన్నట్టు కాకుండా సేమ్ ఒకే ఫ్రీక్వెన్సీ మీద ఉంటుంది. నెక్స్ట్ CPU చూసుకుంటే ఇది క్వాల్కామ్ క్రయాన్ 460 CPU మీద బేస్ చేసుకునేది ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసేమో ఫస్ట్ 4 కోర్స్ వచ్చేసి 1.8 GHz మీద, మిగతా 4 కోర్స్ వచ్చేసి 2.0 GHz మీద వస్తుంది. తర్వాత GB చూసుకుంటే అడ్రినో 619 GB అన్నమాట. ఇది కూడా క్వాల్కామ్ వాళ్ళది. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బడ్జెట్లో అంటే 10,000 11,000 బడ్జెట్లో మీరు గేమ్ ఆడడానికి రాకుంటే, సో ఈ జీబీ వల్ల ఏమైందంటే కనీసం 40 నుంచి 60 లేకపోతే 50 మధ్యలో అంటే ఫ్లక్చువేట్ అవుతుంది. కంపల్సరీ కాదు 60 స్టేబుల్గా రావడానికి. 30 అయితే ఫుల్లీ స్టేబుల్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు మీడియంలా. నేను మళ్ళీ మంచిగా చెప్తాను మీడియం సెట్టింగ్స్, ఎందుకంటే ఇది అంత హై అండ్ గ్రాఫిక్స్ కాదు, ప్లస్ ఇది బడ్జెట్ ప్రాసెసర్ కాబట్టి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే వాయిస్ అసిస్టెంట్ కవిట్కి మంచి ఇంప్రూవ్మెంట్స్ అది చేసి 70% ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది అనేసి. సో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే డివైస్ పవర్డ్ బై స్నాప్డ్రాగన్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ జనవరి అనమాట. సో ఆల్రెడీ ఇది డిస్ట్రిబ్యూటర్స్కి అందరికి ఇచ్చేసారు, మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఏదైనా మనకి పబ్లిక్ కోసము రీసెంట్గా రిలీజ్ చేశారు అనమాట. సో ఇది వాళ్ళు మెన్షన్ చేసినట్టు జనవరిలో వచ్చే ఏవైతే కొన్ని ఫోన్స్ అవిట్లో కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇది Wi-Fi 6తో పాటు వస్తుంది అండ్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వస్తుంది. వీటి గురించి నేను తర్వాత చెప్తాను అఫీషియల్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ చూపించి. Wi-Fi 6 చూసుకుంటే 2x ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కలిపారు. ఫుల్ HD+ డిస్ప్లేతో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, 5G క్లౌడ్ గేమింగ్ అండ్ ఆప్టిమైజ్ గేమింగ్ రెండు ఒకటే. ఇక్కడ సైడ్ లైన్ చూసుకుంటే క్వాల్కామ్ గేమింగ్ కలర్ ప్లస్ గేమింగ్ స్మూత్నర్ అవన్నీ ఒక కిందికి వస్తాయి. అప్డేటెడ్ గ్రాఫిక్ డివైస్, ఇది ఒకటి మంచి విషయమే, గ్రాఫిక్ డివైస్ అయితే అప్డేట్ చేశారు. తర్వాత కెమెరా చూసుకుంటే క్వాల్కామ్ స్పెక్ట్రా 345 ISPతో పాటు వస్తుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మీకు కొంచెం మంచిగా అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్ టు 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా వస్తుంది అన్నమాట. 30 frames GSL ప్లస్ MNF, ఇది కొంచెం DSLR అడ్వాన్స్ అయిపోతుంది. బేసిక్ చెప్పాలంటే 30 మెగాపిక్సెల్ కెమెరా దాకా సపోర్ట్ ఉంది. అండ్ 1080p చూసుకుంటే 60 fps, 720p చూసుకుంటే 30 fps రికార్డింగ్ ఉంది. 720p అయితేనేమో స్లోమో వీడియోస్కి 120 fps రికార్డింగ్ ఉంది. ఇంకోటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాల్కామ్ వాళ్ళకి క్విక్ ఛార్జ్ 4+ కూడా సపోర్ట్ ఉందన్నమాట. సో ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ క్వాల్కామ్ వాళ్ళది ఇచ్చిందనమాట. సో ఇది నేను డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది క్వాల్కామ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వాళ్ళ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఇక్కడ ఆబ్వియస్లీ నేను చెప్పినట్టే ఇది 69 GPU అనమాట. అండ్ క్రయాన్ 460 ఇది AI ప్రాసెసర్. అండ్ కిందికి వచ్చేస్తే ఏదైతే పీక్ డౌన్లోడ్ స్పీడ్ ఉంటుందో 2.5 Gbps ఉంటుంది డౌన్లోడ్ స్పీడ్. అండ్ అప్లోడ్ వస్తారు కదా 660 MB స్పీడ్ వస్తుంది. ఇది 5G నెట్వర్క్ మీద చెప్తున్నా ఇది. అండ్ ఇంకా అడిషనల్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ విత్ Wi-Fi సపోర్ట్ ఉంది. 2.4 GHz అండ్ 5 GHz ప్లస్ 2x స్ట్రీమ్ వస్తుంది. బ్లూటూత్ చూసుకుంటేనేమో అన్ని బ్లూటూత్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ క్వాల్కామ్ వాళ్ళే. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.1 సపోర్ట్ ఉంది అన్నమాట బ్లూటూత్కి. ప్లస్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ లొకేషన్స్ కూడా మ్యాక్సిమం అన్ని ఏమంటారు ఫ్రీక్వెన్సీస్ యాడ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బైడోస్, గ్యాలియోస్, గ్లోనాస్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GNSS, నావిక్. ఇది నావిక్ వచ్చేసి అయితే మన ఇండియన్ టెక్నాలజీ అనమాట, ఇండియన్ ఇస్రో వాళ్ళు తయారు చేసింది. అండ్ GPS, GNS, QGSS అండ్ SBAS ఫ్రీక్వెన్సీ ఏమంటారు అన్ని పొజిషన్ సీక్వెన్స్ అన్ని కూడా యూజ్ అవుతాయి. USB Type-C సపోర్ట్ ఉంది. అండ్ ఏమంటారు స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.0 ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పే అలా లిస్టింగ్ చేయలేదు ఏంటంటే ఈ ప్రాసెసర్ వచ్చేసి మీకు 8 nm టెక్నాలజీ మీద వస్తుంది అనేసి.
సో అది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. తర్వాత చూసుకుంటే ఇది సింగిల్ కెమెరా అప్ టు అయితేనేమో 65 మెగా పిక్సెల్ వస్తుంది. సింగిల్ కెమెరా అయితేనేమో, ట్రిపుల్ కెమెరా అయితేనేమో మీకు 30 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అనేసి. తర్వాత ఇంకేమన్నా అంటే ఇది వోల్కన్ వస్తుంది, ఓపెన్ సిఎల్ వస్తుంది, ఓపెన్ జిఎల్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది UFS 2.2 సపోర్ట్ ఉందన్నమాట. స్టోరేజ్ టైపు, ర్యామ్ స్పీడ్ చూసుకుంటే 2133 ర్యామ్ స్పీడ్ కూడా వస్తుంది. సో ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట అఫీషియల్ సైట్లో. మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఇట్లా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. సో బై ఇది ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 5G చిప్ అయితే ఆబ్వియస్గా వెయిట్ చేయండి. మంచి చెప్పే 5G సపోర్ట్తో పాటు వస్తుంది కాబట్టి సో మంచిగా ఉంటుంది. సో నేను నా ఫేస్బుక్ పేజ్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ చిప్కి ఏ అయితే స్మార్ట్ ఫోన్స్ యూజ్ అవుతుందో ఆ ఫోన్స్ నేను లిస్ట్ అవుట్ చేస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఫేస్బుక్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టే లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ ఒకవేళ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది. పిల్లకం ప్లేస్ లేటెస్ట్ రికవరీస్ కోసం ఫేస్బుక్ అయితే జస్ట్ పేజ్ లైక్ చేయండి అంతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.